తమిళనాడు గడ్డ మీద టీవీకే పార్టీ నుంచి తొలిసారిగా మన తెలుగు అమ్మాయి అయితే శివకాశి నియోజకవర్గం నుంచి గెలిచి చరిత్ర సృష్టించింది. 1975 నుంచి నేటి దాకా అక్కడ మన వాళ్ళు ఎవ్వరూ గెలవలేదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి మన తెలుగు వాళ్ళందరి పేరు నిలబెట్టింది. ఏకంగా ఎమ్మెల్యే గెలవడమే కాకుండా మంత్రిగా కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించింది. విజయ్ పార్టీకి చెందినటువంటి టీవీకే పార్టీ తరపున ఆమె టికెట్ పొందడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్. అదేవిధంగా మీకు టికెట్ ఇచ్చినందుకు మనం విజయ్ గారిని కూడా అభినందించాలి. ఇలాంటి ఎంతోమంది కొత్త వాళ్ళకి, ఆటో డ్రైవర్కి, అదేవిధంగా తన డ్రైవర్ కొడుకు, ఇట్లా చాలా మందికి అయితే ఆయన అవకాశం కల్పించిండు. ఏకంగా మహిళగా విజయ్ క్యాబినెట్లో తొలి మహిళా మంత్రిగానైతే చరిత్ర సృష్టించింది. నిజంగా తెలుగు వాళ్ళందరూ గర్వపడేలాగా చేసింది. విజయ్ ఈ మహిళకు అవకాశం ఇవ్వడం, అసలు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తుంటే విజయ్ కూడా సంతోషపడుతున్నాడు. విజయ్ కూడా దగ్గరుండి సపోర్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు విజయ్ని కూడా అభినందించాల్సిన అంశం ఇది. తన గవర్నమెంట్లో ఒక మహిళకు ఆయన ఇచ్చే గౌరవం, ముఖ్యంగా శివకాశి నియోజకవర్గం నుంచి ఒక తెలుగు బిడ్డగా కీర్తన గారు గెలవడం అనేది ప్రతి తెలుగు వారందరినీ ఒక మెచ్చుకునే విధంగా, గర్వపడే విధంగా అయితే చేసింది. రియల్లీ అసలు ఒక ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తారా అంటే ఆడపిల్లలు దేంట్లో అయినా ముందే ఉంటారని చెప్పి చూపించింది కీర్తన అయితే. ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். தமிழ் வாழ்க. கீர்த்தனா என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும், இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும், தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும், அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒரு தலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். நான் கீர்த்தனா என்னும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்துக்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். தமிழ் வாழ்க. ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். தமிழ் வாழ்க. All the best.